కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ పునః ప్రారంభం కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ. ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నారని, నెలకు 15 రోజుల పాటు నిత్యావసర సరుకులు షాపుల ద్వారా ఇవ్వడం జరుగుతుందని, దీనివల్ల ప్రజలకు మేలు కలుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు రేషన్ దుకాణాల్లోనే రేషన్ సరుకులు ఇవ్వాలని మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఈరోజు వారి ఆదేశం ప్రకారం ఈరోజు మా నియోజకవర్గంలో కూడా రేషన్ షాపుల్లో రేషన్ దుకాణాల్లోనే రేషన్ సరుకులు ఇచ్చేలాగా పునఃప్రారంభించడం జరిగింది. ఈరోజు ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. ఒకసారి గత ప్రభుత్వంలో వాహనాల ద్వారా ఇంటింటికని చెప్పి ఎన్ని అక్రమాలు, ఒక 2 రోజులు వచ్చి అక్కడికి వచ్చి ఒక వీధిలో పెట్టి అందరినీ అక్కడికే రమ్మని చెప్పి ఆ 2 రోజులు రాకపోతే ఇవ్వకుండా జరగడం, వారు పేదలు కూలి పనులకు వెళ్ళే వాళ్ళు కూడా కూలి పనులు మానేసుకుని వాటి కోసం ఎదురు చూడడం, వీటిలో ఎన్నో అక్రమాలు చేసి అవినీతిగా బియ్యం కూడా వేరే దళారుల చేతిలోకి పెట్టి వాళ్ళు ఎన్నో పేదలకి, ఏదైతే పేద ప్రజలకి ఈ బియ్యం ఇవ్వాలి తక్కువ ధరకి అన్న ఉద్దేశాన్ని అక్రమార్గంలో వేరే ఉద్దేశంతో చేయడం జరిగింది. అవన్నీ గమనించి మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ వాహనాలని రద్దు చేసి రేషన్ దుకాణాల్లోనే ఈ రేషన్ సరుకులను పంపిణీ చేయాలి అని చెప్పడం జరిగింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 29,796 దుకాణాల్లో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. రేషన్ దుకాణాల్లో ఎన్ని రోజులు ఇస్తారండి? 15 రోజులు, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇది ఖచ్చితంగా దానికి ఒక సమయం కూడా నిర్ణయించబడింది. ప్రతి రేషన్ షాపులో దానికి సంబంధించిన వివరాలన్నీ పెట్టడం జరిగింది. 15 రోజులు వీటికి రేషన్ సరుకులు ఎవరైనా ఈ 15 రోజుల్లో వచ్చి తీసుకోవచ్చు. ఇంకొక వెసులుబాటు కూడా వారికి దగ్గరలో ఉన్న రేషన్ షాప్కి వెళ్ళి తీసుకునేలా కూడా వెసులుబాటు పెట్టింది. అంతేకాకుండా 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకి వారి ఇంటికి వెళ్ళే విధంగా, వికలాంగులకు కూడా వారికి ఇంటికి వెళ్ళి రేషన్ డీలర్లు వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చే విధంగా కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్కరికి ఎటువంటి అవినీతి జరగకుండా ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా ప్రతి నెల రేషన్ సరుకులు అందేలాగా ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పటికే మేము అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. రేషన్ డీలర్లను కూడా మీటింగ్ పెట్టి ప్రతి నెల ఎక్కడ ఎటువంటి అవినీతి జరగకుండా ప్రతి ఒక్కరికి మీరు అందరికీ అందించాలని చెప్పడం జరిగింది. వీటిని అధికారులు కూడా ప్రతి నెల దీని మీద పర్యవేక్షించి అందరికీ అందుతుందా లేదా అని కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఈ విధంగా మా కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి అండగా ఈ రేషన్ షాపుల్లోనే రేషన్ సరుకులు ఇవ్వడం అన్నది నిజంగా చాలా హర్షణీయం. ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం కూడా మేము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.